జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి మంగళకరమైన వస్తువులు ఇంట్లో ఎన్ని ఉండాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి, లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఏ టైంలో తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఏమేమి కావాలి, ఎలా కావాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడ జాగ్రత్తగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, ఎక్కడ క్లిక్ చేయకుండా. అయితే మనకి ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉండాలండి. శుభకరమైన వస్తువులు ఇవి ఉంటే మనకు చుట్టుపక్కల దరిదాపులకు కూడా రావండి దుష్టశక్తులు అనేది. ఇవి ఖచ్చితంగా మనకి ఇంట్లో ఉంటే కూడా పూజకి అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా ఏ రోజు ఏ పూజ జరిగినా కూడా ఇవన్నీ ఉపయోగించి పూజకు కూడా వాడుకుంటాం మనము. శంకు అనేది ఖచ్చితంగా ఉండవాలండి. అమ్మవారికి అన్నదమ్ములతో సమానమంట. అన్నదమ్ములు ఇక శంకు అంటే సముద్రం నుంచి ఆవిర్భవించింది ఆ శంకు కాబట్టి శంకు ఖచ్చితంగా మనకి లక్ష్మీదేవి ఉన్న చోట శంకు ఉంటుందట. అందువలన శంకు ఖచ్చితంగా ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలండి. తామర గింజలు, రూపాయి కాయిన్స్ కూడా మనం ఎందుకంటే పూజకి గబుక్కున అవసరమైతే వాడుకోవటానికి మనకు ఉండాలి. అందులో మనకి ఇవి రూపాయి కాయిన్స్ కూడా ఇంట్లో ఒక్కొక్కసారి డబ్బులు ఏమీ ఉండకుండా తీయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు పూర్తిగా తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఇవి ఉంటాయి అన్నమాట రూపాయి కాయిన్స్. ఖచ్చితంగా ఇల్లు ఓడవకుండా ఉండటానికి ఆ రూపాయి కాయిన్స్ మనం తెచ్చి పూజకు వాడుకొని మళ్ళీ అవి భద్రపరుచుకుంటూ ఉంటే అవి కూడా మంగళకరమైన వస్తువుల కిందకే వస్తాయి. తాంబూలంలోకి ఒక్కలు కూడా, ఆ ఒక్కలు కూడా చాలా మంచిది. ఈ లక్ష్మీ గవ్వలు కూడా మనకు తోబుట్టు లాంటివి అంట. ఆ లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళు అంటే ఆ తామర ఇప్పుడు మనకి ఈ లక్ష్మీ గవ్వలు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. మనకు పుట్టింటికి వెళ్ళినప్పుడు అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అందరూ ఉంటారు కదా. ఆ నారాయణుడు, ఆ లక్ష్మీదేవి అందరూ ఉన్నప్పుడు ఆమెకి ఎంత సంతోషం వేస్తుందో అలాగే ఇక్కడ అన్నదమ్ముడితో సమానమైంది శంకు. అదే లక్ష్మీ గవ్వలు అక్క చెల్లెళ్ళతో సమానమైనవి అనమాట. అందువల్ల తోబుట్టుతో సమానమైనవి. తెల్లటి గవ్వలు కూడా పెట్టుకోవాలండి, చాలా మంచిది. ఒక 5 అయినా మీరు తెచ్చి పెట్టుకోండి, మంచిది ఇంట్లో ఉంటే. అక్షింతలు కూడా ఎప్పుడు కూడా నేనైతే ఇవి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి తరంబ్రాలుగా పోస్తారు కదా, అవి నేను అక్కడ పూజారులను అడిగి తెచ్చుకొని నేను ఇంట్లో భద్రపరుచుకున్నానండి. అవి ఖచ్చితంగా ఇప్పుడు మనకు అయోధ్య నుంచి వచ్చాయి కదా కొన్ని అక్షింతలని కలుపుకొని ఇక్కడ ఎక్కడికైనా పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, పుట్టినరోజులు వచ్చినా, ఏదైనా ఎప్పుడైనా ఆశీర్వదించాల్సిన అవసరం వస్తే ఆ అక్షింతలని గబుక్కున తలపైన వేస్తే మంచిదండి. పిల్లలకైనా కానీ మనకు అవి ఉండాలి. ఇది కూడా జీలకర్ర బెల్లం అండి. అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టారు జీలకర్ర బెల్లం. అది కూడా తెచ్చుకొని నేను ఇంట్లో భద్రపరుచుకున్నాను. భగవద్గీత ఖచ్చితంగా మనకింట్లో ఉండాలండి. భగవద్గీత మనకి ఇలాగ తీసామనుకోండి, మన ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఇలా పుస్తకం తెరిస్తే మనకి దానికి అర్థం అనేది తెలుస్తుందట. ఆ శ్లోకం వస్తుంది, ఆ శ్లోకానికి అర్థం కింద ఉంటుంది. మనం చదువుకుంటే మీరు ఏదైనా కష్టంలో ఉన్నారు, ఒక ఉద్యోగమనో లేకపోతే ఇంకా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు మీరు ఆ సమస్యకు అర్థం అనేది మీకు దొరుకుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే నాకు అర్థం కాలేదు, ఎవరినైనా పెద్దవాళ్ళని అడగాలి అని మీరు అనుకుంటారు. కానీ అలాంటి అవసరం రాకుండా ఈ పుస్తకమే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే పెద్దవాళ్ళని అడిగి ఈ పుస్తకంలో అర్థం తెలుసుకోండి. మీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా అందులోనే దొరుకుతుంది. ఇక్కడ మనకి కుబేర కుంకుమ కూడా మనం పూజ చేసి ఉంచుకుంటే అది ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ కుంకుమ హృదయాల్లో పెట్టుకోవాలంటే హృదయానికి అద్దుకొని పెట్టుకుంటే ఆ కుబేర కుంకుమ చాలా మంచిదట. మనం బొట్టులాగా చాలామంది పెట్టుకుంటారు. ఇక్కడ జిల్లేడు వినాయకుడిని మేము తెచ్చుకున్నామండి. జిల్లేడు కొమ్మనైనా తెచ్చి పెట్టుకోవచ్చు, జిల్లేడు వేరునైనా. ఇది జిల్లేడు వేరుతోటి వినాయకుడిని చేసి మాకు బహుమతిగా ఇచ్చారండి వేరే వాళ్ళు ఎవరో మాస్టర్ గారు వాళ్ళు. అట్లాగా మనకు జిల్లేడు కొమ్మైనా కానీ ఉండొచ్చు, లేదంటే వినాయకుడు దొరుకుతుంది మీకు పూజా సామాగ్రితో పాటు. అక్కడ మీరు అది తెచ్చుకోండి. ఇక్కడ మనకి శంకులో ఖచ్చితంగా ఖాళీగా అయితే అలా ఉంచకూడదండి. నీళ్ళు అయితే పోసి దాంట్లో ఒక పువ్వు అయితే వేసి ఉంచాలి. ఎందుకంటే అలా ఖాళీగా ఉండకూడదు, ఎప్పుడు సముద్రంలో ఉంటుందట ఆ శంకు అనేది. అమ్మవారి అన్న అయినా తమ్ముడైనా అనుకోవాలి. అట్లాగా
అందువలన ఎప్పుడు నీళ్లు పోయకుండా ఉండకూడదు. 2 రోజులకు 3 రోజులకు లేదా రోజు మారుస్తూ ఉండాలి. ఉంటే ఇక్కడ మనకి గురిగింజ గింజలు కూడా నలుపు ఎరుపు వచ్చినవి ఉండాలి. అవి తెల్లవి కూడా ఉంటాయండి. పూర్తిగా తెల్లవి అచ్చంగా ఏ మచ్చ లేకుండా తెల్లని గురిగింజ గింజలు కూడా మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అవి చాలా మంచిదండి. శుభకరమైన వస్తువులు అవి కూడా. మనం ఎప్పుడు పూజా సామాగ్రితో పాటు అవి తెచ్చి ఒక్కసారి ఇంట్లో పెట్టుకున్నట్టయితే మీకు టైం కూడా ఆషాఢ మాసంలో తెచ్చి పెట్టుకున్నట్టయితే పండగలు కూడా ఇప్పుడే ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఇవి జీలకర్ర అండి, నల్ల జీలకర్ర వైద్యానికి వాడుకుంటారు. అదే పూజా సామాగ్రితో పాటు ఉంటే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారండి. నల్ల జీలకర్ర కూడా మనం ఇంట్లో పూజా సామాగ్రితో పాటు తెచ్చి పెట్టుకోండి. అది చాలా మంచిది. మనం ఎప్పుడైనా ఇలాగ కుంకుమ పసుపు ఎప్పుడు పూర్తిగా అయిపోయేదాకా ఉండకూడదంట. ఇంట్లో ఎప్పుడు పసుపు కూడా కొంచెం ఉండంగానే మీరు పసుపు తెచ్చుకోవాలి. ఉప్పు అయినా పసుపు అయినా బియ్యమైనా ఇవన్నీ కూడా మనం పూర్తిగా అయిపోయేదాకా ఉండకూడదు. ఇవి తెల్లటి చూడండి ఎంత పాల మేకడలాగా ఎంత నిగనగలాడుతున్నాయో లక్ష్మీ గవ్వలండి. ఇవి కూడా ఈ తెల్లటివిను కొంచెం గోల్డ్ కలర్ కలిసినవి అవి ఈ 2 మాత్రమే పూజకు వాడతారట. ఈ 2 మాత్రమే పూజకు వాడతారు. ఇంట్లో ఉండవలసినవి పూజకు వాడవలసినవి. ఇప్పుడు 108 తెచ్చుకొని గవ్వలతోటి పూజా స్తోత్రం చేసుకోవచ్చు. లేదు అంటే మీరు పక్కన అలాగా స్టోరేజ్ చేసుకున్న ఇంట్లో శుభకరమైన వస్తువులు 5 అయినా తెచ్చుకుంటున్నట్టయితే చాలా మంచిది. మనకి ఎక్కువ కాకపోయినా ఒక 5 అయినా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టయితే పూజ సామాగ్రితో పాటు అది ఇంట్లో శుభకరమైన వస్తువులు. అందులో ఆమెకు తోబుట్టువులతో సమానం. ఇక్కడ చెల్లెళ్ళు అంటారంట లక్ష్మీ గవ్వల్ని లక్ష్మీదేవి చెల్లెళ్ళు. ఇవి కూడా సముద్రం నుంచి ఆవిర్భవించినవి, పాల సముద్రం నుంచి. అందువలన ఇక్కడ తెల్ల ఆవాలు అంటారు. తెల్ల ఆవాలు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలండి. ఎప్పుడైనా అమావాస్య రోజు కానీ లేదంటే ఇంకా విడిగా ఏదైనా ఒక నక్షత్రాలు కలిసిన రోజు మనం అట్లా ఇంటి ఎర్ర 10 రూపాయలు క్లాత్లో మూట కట్టి పెట్టుకోవాలి. ఇక్కడ తెల్లని మనకి గురిగింజ గింజలు ఇవి అవన్నీ ఉన్నాయి. ఇవి కూడా శుభకరమైన వస్తువులు. ఇక్కడ కుబేర కుంకుమ ఇది కూడా శుభకరమైన వస్తువులు ఇంట్లో ఉండాలి. పూజకి మనము అష్టోత్తరం చదువుకోవచ్చు కుంకుమతో కుబేరుని లక్ష్మీదేవి దగ్గర. అదేవిధంగా మనకు బొట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక తీసింది ఉంటుంది కదా పూజ చేసింది అది మనకు పూజా మందిరంలో నుంచి పక్కకు పెట్టుకొని అది ఒక కొంచెం హృదయానికి కానీ కంఠానికి కానీ పెట్టుకున్నట్టయితే అది కొంచెం మంచిది. మనం ఇవన్నీ శుభకరమైన వస్తువులు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఇక్కడి నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ గోమేధిక చక్రాలు ఇవి కూడా కుంకుమలో వేసి పెట్టుకుంటారండి. చాలా మటుకి మన పూజా మందిరంలోనైనా లేదంటే మీ బీరువాలోనైనా కుంకుమ భరణి ఉంటుంది కదా వెండి, మనం ఎప్పుడు అందరిళ్ళలో ఉంటున్నాయి లేకుండా అయితే లేదు. వాటిల్లో వేసుకోవచ్చు. ఇక్కడ అష్టగంధం చందనం అన్నమాట. ఇది అమ్మవారికి బొట్టులాగా పెడతారు. పెట్టి అక్కడ కుంకుమ అద్దినట్టయితే ఊడిపోకుండా సువాసనతోటి ఉంటుంది. ఇక్కడ మనము స్వస్తిక్ గుర్తు ఖచ్చితంగా ఒక ప్లేట్లో వేసుకొని దేవుడు దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్